ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు గోపి? వదిన్ని ఇంత ఏడిపించిన వాళ్ళని ఇంతకింత ఏడ్చేటట్టు చేయాలి. జన్మ జన్మకి మర్చిపోలేని గుణపాఠం నేర్పాలి. అందువల్ల ఆవిడ జీవితం బాగుపడుతుందా? ఆవిడ పోగొట్టుకున్న స్థానం కలిసి వస్తుందా? ఆలోచించు. దీనికి అంతటికీ నేను ప్లాన్ సిద్ధం చేశాను. నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి. పెళ్ళా? ఎందుకు? కోడల్ని నానా హింసలు పెట్టిన వాళ్ళకి కోడలి చేతనే హింసలు పెట్టించి కోడలి విలువ, కోడలకున్న స్థానం తెలిసేది చేయాలి. ఆ పని పెళ్లి చేసుకోకుండా కూడా చేయొచ్చు. అదెలాగా? ఝాన్సీ గారు, మీకు గుర్తుందా? మీరు నన్ను ఒకసారి అద్దెముగుడుగా నటించమని అడిగారు. గుర్తుంది. ఇప్పుడు నా కోసం మీరు ఆ నాటకం ఆడగలరా? శారద జీవితం బాగుపడుతుందంటే నేనేమన్నా చేస్తాను. కోడలుగా ఇంట్లో అడుగు పెట్టి వాళ్ళకి బుద్ధి చెప్తాను. వెంటనే అత్తింట్లో అద్దెముగుడితో ప్రవేశం చేసేయమ్మా. అబ్బా, అత్తింట్లో అద్దెముగుడు టైటిల్ కూడా బానే ఉందయా. ఇంకా ఆలోచిస్తావేంటయ్యా? ఇద్దరు కలిసి దండయాత్ర ప్రారంభించేయండి. గో ఎట్ వన్స్. ఎంతైంది బాబు? 12:30 సార్. 12:30 ఏంటి? ఇదిగో 15 తీసుకో. దా. ఏమండి ఇలాగా? ఓ సమ్మలకు చెల్లి పట్టుకో. ఇక అత్తింట్లోకి అద్దె ముగ్గురుతో అడుగుపెట్టు. దా. ఈ బుట్టతోనేనా? ఓ బుద్ధి పోలేదు. అమ్మా, నాన్న, గోపి, ఏమిట్రా ఇది? నువ్వు ఇలా చేయడంలో అర్థం ఏమిటి? అర్థం కావడానికి ఏముంది ఇందులో? ఇతను నా భర్త, నేనేంటి కోడల్ని. నేను ఇంటి కొడుకుని, ఈవిడ ఇంటి కోడలు. చిచి నా భార్య. చిచి అది కాదు, నేనే ఈవిడ భర్తని. రే దత్తమ్మ, నేను భయపడ్డంతా చేసావు కదరా. అసలు మమ్మల్ని అడగకుండానే పెళ్లి చేసుకునే అధికారం ఎవరిచ్చారా నీకు? డార్లింగ్ ఆరిపుత్ర. ఏమిటి డార్లింగ్ ఆరిపుత్రి? ఆ బడ్డుగాడెవడు? ఏ బడ్డుగాడు? బడ్డూనా? ఆయన నన్ను కన్న నా తండ్రి. నోరు ముయ్యవే. ఆయన ముసలైతే నీకెందుకు, ముదుకైతే నీకెందుకు? ఏరా, ఈ ఇంట్లో ఉండనని వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావురా? ఒక విలువైన వస్తువు కోసం వచ్చాను. అలాంటి ఆశలేం పెట్టుకోకు. నేను నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను. చిల్లి గవ్వల మీద నాకు చిన్నప్పటి నుంచి ఆశ లేదని నీకు తెలుసు కదమ్మా. డబ్బు కన్నా విలువైన మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. డార్లింగ్ ఆరిపుత్ర. ఏమిటి ఆర్యపుత్రి? ఈ పీపా ఎవరు? పీపా కాదు పాప, ఈవిడ నన్ను కన్న నా తల్లి. ఓ మై గాడ్, ఈవిడ నాలుగు కత్తి కంట పదునుగా ఉందే. అవును, ఈ ఇంట్లో కూరలు వగేరాలు ఈవిడ నాలుగుతోనే తరుగుతుంటారా? ఆర్యపుత్రి. ఎస్ డార్లింగ్ ఆర్యపుత్ర. ఇప్పుడు మనం ఆశీర్వాదం తీసుకోవడం మీద నీ అభిప్రాయం ఏమిటి? అడ్డమైన వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. అయినా ఇవాళకి తీసుకుంటాను. పద. ఇదేమిటి, కొత్తగా వచ్చిన కోడల్ని ఈ ఇంట్లో ఆశీర్వదించే అలవాట్లేదా? ఆశీర్వాదం లేదు, ఆవకాయ పచ్చడి లేదు. పోవే. తక్షణం ఈ ఇంట్లో నుంచి బయటికి నడవకపోతే ఆ చెంప ఈ చెంప వాయి కొడతా. వదలవే చెయ్యి, వదలకపోతే చంపుతా. నేను మీ దగ్గరకు ఆశీర్వాదం కోసం వచ్చాను అత్తయ్యా, చావడానికి రాలేదు. నా పేరు ఝాన్సీ. నాకు జూడో కరాటే కూడా వచ్చు. అరచేత్త ఇటుకుల్ని పిండి పిండిగా చేయగలను, తెలిసిందా? ఈ చచ్చు చేతులు పిప్పి పిప్పి కాకముందే మర్యాదగా ఆశీర్వదించండి. ఒరే గోపి, అలా చూస్తూ నిలబడతావేట్రా? ఈ రాక్షసి చేతుల్లో నుంచి నన్ను విడదీరా. సారీ అమ్మా, నేను కూడా నాన్నలాగే పెళ్ళాం చట్టు మొగుడు. నా భార్య మాటంటే మాటే, పట్టంటే పట్టే. నువ్వు మమ్మల్ని ఆస్వాదించే వరకు
పట్టిన పట్టు వదలదు. అమ్మో చచ్చాను. అందుకే త్వరగా ఆశీర్వదించి, లేకపోతే చెయ్యి చచ్చుబడిపోయి తమరికి జిల్లు అయిపోతుంది. నోరు పడిపోలేదు కదత్తయ్యా, నోటితో ఆశీర్వదించండి. 100 వర్ధులు. అది కాదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చేసే ఆశీర్వాదం. దీర్ఘ సుమంగళీ భవ. అమ్మో Correct. అమ్మా ఆర్యపుత్రి, ఇక మనం తండ్రి గారి ఆశీర్వాదం తీసుకుందామా? అలాగే ఆరిపుత్ర. నా చేయి పట్టుకోక్కర్లేదమ్మా, ఆశీర్వదిస్తాను. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. థ్యాంక్స్ నాన్న. ఆర్యపుత్రి, ఇక మా ఇంట్లో మిగతా క్యారెక్టర్లు పరిచయం చేస్తాను. ఈవిడ మా అక్క, పేరు కాంచన, ఉంటాం మా పంచన. అది పాపం మొగుడు వేశాడా? ఆ మొగుడికి అంత ధైర్యం లేదమ్మా. పెళ్ళానికి విడాకులు కూడా ఇవ్వడానికి ధైర్యం లేనటువంటి ఆ సవట్ని నేనే. వీళ్ళిద్దరికి నేనే ఓన్లీ సన్. మీ ఆర్యపుత్రులు నాకు మావయ్య అవుతారు, అందువల్ల మీరు నాకు అత్తయ్య అవుతారు. ఎలా ఉందిరా అత్తయ్య? ఉండి చెప్తా. ఏం టెస్ట్ చేస్తావా? ఆ, ఆహా, మామిడి తాడ్రంత తీయగా ఉంది. ఆ? ఆ ఆర్యపుత్రి, బాగా అలసిపోయినట్టున్నావు. కొద్దిగా కష్టపడి మేడమెట్లు ఎక్కితే నూనె రాసి కాళ్ళు పడతా. తమ్మలక్కడి జిల్లి నాన్న బల తమాష కొద్ది కదూ. దాన్ని దన్నేవాడు ఉంటే వాడిని తలదన్నేవాడు ఇంకోడు ఉంటాడని ఈ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరిస్తాయేమో అనుమానంగా ఉందిరా. నువ్వు అన్నట్టు ఇక మీదరంతా సమలకడ జిల్లే. వంటగదిలో అన్నం ఉడికిపోతుంది, పోదాం పద. ఇంతకీ మీ జబ్బు ఏమిటో చెప్పనే లేదు. ఎందుకండి అంత బాధపడతారు? బాధ అంటే నాకు పెద్ద బాధ ఏం లేదనుకోండి. నా జబ్బు వల్ల ఆడవాళ్ళకే కొంచెం బాధ. అంటే ఆ, ఆ, ఎలా చెప్పడం అండి బాబు? చెప్పకపోతే వైద్యం చేయడం ఎలాగండి? నాకు అసలు టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోతాను. చెప్పినా వెళ్ళిపోతారు, అదే కదా నా బాధ. అసలు మీ జబ్బు ఏమిటో చెప్పండి. చెప్పక తప్పదంటారా? ఉఫ్. అయితే చెప్తున్నాను వినండి. నేను తుమ్మితే నాన్సెన్స్. ఇటువంటి జబ్బు ఎక్కడా చూడలేదు. ఏది తుమ్మండి. డాక్టర్ నన్ను నమ్మండి, నేను తుమ్మితే మీరు చాలా ఫీల్ అయిపోతారు. నా ఎవరినైనా మోసం చేయగలరేమో గాని డాక్టర్ని మాత్రం మోసం చేయలేరు. ఏది తుమ్మండి చూద్దాం. ఆ, ఆ. తుమ్ము రావడం లేదండి. అంటే మీరు చెప్పేది అబద్ధం. నా మాట నమ్మండి. సరే, మీకు తుమ్ము ఎలా తెప్పించాలో నాకు బాగా తెలుసు. ఆ. ఉమ్. అచ్చా! ఛీ, పెద్ద పని మీరును. నేను చెప్తే నమ్మరా మీరు? ఆగండి డాక్టర్, డాక్టర్ గారు, నేను తుమ్మనన్నాను, ఆవిడే బలవంతం తుమ్మించింది. అఘోరించారులేండి. పదండి ఇంటికి. కర్మ. ఉమ్. ఏమిటి? ఏముంది? ఏం లేదు. ఆహా, ఇక్కడ కూర్చోవడంలో మీ ఉద్దేశం ఏమిటా అని. ఏముంది? మీరు నాకింత సహాయం చేస్తున్నారు కదా, చక్కగా ఓ పాట పాడి మీకు ఆహ్లాదం కలిగిద్దామని. ఎంటర్టైన్మెంట్. మీరు బాగా పాడగలరని నాకు తెలుసు గాని మీ పడకెక్కడా? బాత్రూమ్ లో. ఏమిటి? బాత్రూమ్ లో. ఇది తమర సామ్రాజ్యం కదా. చాలు చాలు, చాలా పొద్దుపోయింది. వెళ్ళి బాత్రూమ్ లో పవళించండి. తప్పదా? తప్పదు. ఒకసారి లేవండి. ఎందుకు? లేవని చెప్తా. ఉమ్. సారీ, దిండు. యూ! గుడ్ నైట్. బాత్రూమే నయం, ఏసీ లాగా చల్లగా ఉంది. ఏయ్. ఉమ్. ఏంటి? నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. తొమ్మలక్కడి జిల్లి. ఏయ్.
బాతల్లే ఈ తల్లు ఎన్నాళ్ళే నా తల్లు బెడ్రూమ్ పక్కల్లో ఉక్కల్లో తొక్కిళ్ళో ఏడెక్కి నా పిల్లో మురిపాల ఆస్తులున్న వేలే పరువాల పాస్తులున్న కేలే కళ్యాణ మస్తులు నో 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 కాచటు రాత్రికి లేదయ్యో బాతురుము డబ్బులు బాతల్లే ఈ తల్లు ఎన్నాళ్ళే నా తల్లు బెడ్రూమ్ పక్కల్లో ఉక్కల్లో తొక్కిళ్ళో ఏడెక్కి నా పిల్లో వెన్నె పూసై వేధిస్తుంటే జున్నె పాలై పొంగవా పూలైనాలో పూయిస్తుంటే నేనే తేనె చిందనా ఎదలోనా మదనుడు కదిలి ఎడా దడా దడా అది అంతే చక్కని నడుమున్నయా లయా ప్రియా సగిలింత పెట్ట మాకు సందగాడా ఆవేశమెందుకు అతి మొగుడా బాతురుము డబ్బులు బాతల్లే ఈ తల్లు ఎన్నాళ్ళే నా తల్లు బెడ్రూమ్ పక్కల్లో ఉక్కల్లో తొక్కిళ్ళో ఏడెక్కి నా పిల్లో వన్నె చిన్నే వాటేస్తుంటే ఎందుకు నీ చిక్కవా కన్నె పామై కాటేస్తుంటే కసుబుసు మక్కువా పగలంతా పతి పతి నటన కన్నా అదే వినా దరికొస్తే ధమనుల దరువు ధ్వని కణ గుణ జలకన్య కాను నేను జాంబవంత నా ముద్దు తీర్చవే అద్దె కాంత బాతురుము డబ్బులు బాతల్లే ఈ తల్లు ఎన్నాళ్ళే నా తల్లు బెడ్రూమ్ పక్కల్లో ఉక్కల్లో తొక్కిళ్ళో ఏడెక్కి నా పిల్లో మురిపాల ఆస్తులున్న వేలే పరువాల పాస్తులున్న కేలే కళ్యాణ మస్తులు నో 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 కాచటు రాత్రికి లేదయ్యో బాత్రూము డబ్బులు బాతల్లే ఈ తల్లు ఎన్నాళ్ళే నా తల్లు బెడ్రూమ్ పక్కల్లో ఉక్కల్లో తొక్కిళ్ళో ఏడెక్కి నా పిల్లో ఏయ్ సమ్మలక్కడి జిల్లి ఏయ్ మీరు ఇంకా నిద్రపోలేదా మిమ్మల్ని మీ పని చెప్తాను రండి